నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ రేపిన చిచ్చు ఢిల్లీ మొత్తం పాకేసింది. రోడ్ల మీద ఆందోళన, పోలీసుల లాఠీ చార్జీ, చాలామంది విద్యార్థుల రూపంలో ఉన్న సీజేపీ కార్యకర్తలు గాయపడటం, అలాగే పోలీసులు కూడా దగ్గర 120 పోలీస్ పర్సనల్ వర్ ఇంజర్డ్. సరే, ఫైనల్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు చాలా తీవ్రంగా దీని మీద పట్టుబట్టడం, కేంద్ర మంత్రి ఇంటి ముందు ధర్నా చేసిన తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో చర్చలు జరిపిన తర్వాత మొత్తానికి దీనికి ఏదో పరిష్కారం చూపించాలనే దిశగా కేంద్రం అడుగులు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒకటి, వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అండ్ అలాగే నీట్పై పార్లమెంట్లో చర్చ జరపాలనేది. సరే, ఇదంతా ఓకే, ఎందుకంటే నీట్లో అవకతవకలు జరిగినాయి ఖచ్చితంగా. ఇప్పుడేంటి 70 ఏళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ముఖ్యమైన పరీక్షా పత్రాలు, లేకపోతే ప్రశ్నాపత్రాలు, లేకపోతే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఉద్యోగార్థుల కోసం నిర్వహించిన పరీక్షలో అవన్నీ అవుట్ అవటం, లీక్ అవటం, వీటిలో చాలాసార్లు చర్చలు జరగడం. బట్ పర్టికులర్గా దీంట్లో ఎందుకు జరిగింది? అండ్ అన్నింటికి మించి విద్యార్థులు, యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. ఫైన్, అది నిజంగా వాళ్లే అయితే మంచిదే. నీట్ విషయంలో జరిగిన అవకతవకల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది అందరి డిమాండ్, ఇంక్లూడింగ్ ఇక్కడ ప్యానల్లో కూర్చున్న వాళ్ళందరి డిమాండ్ కూడా అదే. అండ్ అట్ ద సేమ్ టైం ఆందోళనకారులు నేపాల్ తరహాలో పార్లమెంట్ని ముట్టడిస్తాం, ప్రధానమంత్రిని బయటికి లాగుతాం అంటూ నినాదాలు చేయటం ఏంటి? దేనికి ఇండికేషన్? డీప్ స్టేట్ నిన్నటిదాకా ముసుగేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చేస్తూ వచ్చింది. ఈరోజు డీప్ స్టేట్ నేరుగా ఢిల్లీలో రంగంలోకి దిగింది. సీజేపీ అనేది ఒక ముసుగు, దాని వెనకాల ఉన్నది డీప్ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ వస్తున్న వాస్తవం. రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? మనకు కొన్ని సందర్భాలు చూస్తాం. ప్రతి వారం ఒక శుక్రవారం నాడు మాత్రమే రాళ్ళు కనిపిస్తుంటాయి. అలాంటి రాళ్ళు పార్లమెంట్ దగ్గర ఎందుకు వచ్చాయి? అసలు ఎవరు ఎలా చేశారు? ఎవరు తీసుకొచ్చారు? మరి దీని మీద కూడా దర్యాప్తు జరపాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఎంత ముఖ్యమో, డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంటు, దానికి సంబంధించిన అంశాలు బయటకు రావడం కూడా అంతే ముఖ్యం. ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో వాళ్ళు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్. నమస్కారం అంబాసిడర్ గారు. అండ్ జూపిడి ప్రభాకర్ గారు, వైసీపీ నాయకులు. నమస్కారం జూపిడి ప్రభాకర్ గారు. ఆంజనేయ రెడ్డి గారు, సీనియర్ బీజేపీ నాయకులు. ప్రొఫెసర్ మురళీ మనోహర్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ చాలా కేంద్ర విశ్వవిద్యాలయాలకి సెనేట్ మెంబర్గా కూడా ఉన్నారు. వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ వినోద్ గారు, నిన్న ఆందోళన అయితే ఉధృత రూపం దాల్చింది. కాక్రోచ్ పార్టీ, దాని ఇంటిగ్రిటీ ఇవన్నీ పక్కన పెట్టండి. చాలామంది విద్యార్థులు, యువత రూపంలో ఉన్నవాళ్ళు గాయపడ్డారు. నిజంగా వాళ్ళు విద్యార్థులు, ఎందుకంటే ఇదే విద్యార్థుల రూపంలో ఉన్నవాళ్ళు జేఎన్యూకి వచ్చి భారతదేశానికి వ్యతిరేకంగా నానా చండాలము మాట్లాడతారు. కిస్ పార్టీలంట, హగ్ పార్టీలంట, ఇలాంటివన్నీ చేస్తుంటారు. వెనకటి తరం కమ్యూనిస్టు భావజాలం అని చెప్తారు, కానీ వీళ్ళది వాస్తవానికి నిజమైన కమ్యూనిస్టుల భావజాలం అయితే కాదు. అమెరికా పెంచి పోషిస్తున్న కమ్యూనిస్టుల భావజాలం. చాలా ఉద్యమాలకి అమెరికా వెనకుంది, డీప్ స్టేట్ వెనకుంది. ఈ ఆందోళనలో అందరి డిమాండ్తో పాటు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో పాటు నీట్ అవకతవకలు, అన్నింటికి మించి విద్యారంగంలో సంస్కరణలు, దీని మీద అయితే ఖచ్చితంగా చర్చ జరగాలి. పార్లమెంట్లో నీట్ మీద మాట్లాడటానికి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మాట్లాడాలి. నీటిలో అవకతవకలు జరిగినాయి, మాట్లాడాలి. క్వశ్చన్ చేసే వాళ్ళు ఇంటిగ్రిటీ అంశం పక్కన పెట్టండి. పిల్లలు ఇబ్బంది పడ్డారు, సో దాని మీద మాట్లాడాలి. బట్ దీన్ని ఆందోళన రూపంలో క్యాష్ చేసుకోవాలని చూసుకుంటున్నా, అంటే ఒక బంగ్లాదేశ్ని, ఒక నేపాల్ని, ఒక శ్రీలంకని ఇక్కడ రెప్లికేట్ చేయాలని చూస్తున్న డీప్ స్టేట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా తోటి ప్యానలిస్టులకు, మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరు చేసిన కామెంట్ తోటి నేను డిఫర్ అవుతాను 101%. ఎందుకంటే 200% కూడా మీరు డిఫర్ అవ్వచ్చు. అదే కాదు, ఇప్పుడు ఏదైతే మీరు అట్రిబ్యూట్ చేస్తున్నారో అదే భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కామెంట్ అప్పుడు వాళ్ళను ఈ దేశం యొక్క యువకులు కాక్రోచ్ లెక్క, లేకపోతే పారాసైట్ లెక్క, లేకపోతే లేజీ బర్డ్ ఫెలోస్ అని ఏదైతే కామెంట్ చేస్తున్నారో అది చాలా వరకు అంటే కండెమ్నబుల్ అనొచ్చు. నేను ఆ కామెంట్ ఇక్కడ తీసుకురావట్లేదు సార్, ఆ కామెంట్ నేను ఇక్కడ తీసుకురావట్లేదు, అది వేరే ఇది వేరు అని చెప్తున్నాను. మీరు అనేది ఏంటంటే ఇంత దూరం ఎందుకు వచ్చింది అని అంటే మనం ఒకసారి వెనక కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు దేశ భవిష్యత్తు, మన యువకులు, మన ఏదైతే పరువు ప్రతిష్టలు కాపాల్సిన, దేశాన్ని ఉన్నతిగా తీసుకుపోవాల్సిన, లేకపోతే దేశాన్ని లోపలి చేయవలసిన వాళ్ళది ఫ్యూచర్. కానీ వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయాలి తప్పదు. కానీ వాళ్ళను అలా పోల్చి ఇలా పోల్చి వాళ్ళను అంత అంటే అవమానించడం అంత సరైనది కాదు. ఒకటి అంటే మీరు అన్నారు, ఎస్ ఏది
ఈ పేపర్ లీకేజీలు అవుతున్నది, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది దిగజారిపోతున్నాయి. ఇప్పుడు సిబిఎస్ఈ నీట్ వదిలిపెట్టండి, సిబిఎస్ఈలో చూశారు కదా ఎంతమంది స్టూడెంట్స్, అంత దూరం ఎందుకు మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? దానికి ఎవరు కారణాలు? పాలకులే కదా. వాళ్ళు కనుక పాలసీ ప్రపోజ్ చేసేటప్పుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పాలకులు కనుక, ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు కనుక జాగ్రత్త పడి ఉంటే ఇవి ప్రివెంటబుల్ థింగ్స్. అలా కాకుండా ఏదో జరిగిందని, ఇప్పుడు ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ, ఆల్ సెడ్ అండ్ డన్, అట్లీస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అటువంటప్పుడు దేశ భవిష్యత్తును కాపాడే ఈ యువకులకు కనీసం న్యాయం జరగవలసిన అవసరమైతే ఉన్నది అని అందరు గమనిస్తున్నా తప్పే లేదు. కాకపోతే మీరు అనేది కరెక్టే. ఏది ఒక్కోసారి అన్వాంటెడ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైతుంటే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. దానికి మీరు అన్నారు ఏది ప్రతి శుక్రవారం ఈ రాళ్ళు వచ్చేస్తుంటే అవన్నీ గ్యాదర్ అవుతున్నాయి అంటే, ఇక మీరు ఆ శుక్రవారం గురించి మాట్లాడటం మొదలుపెట్టినా, ఇప్పుడు దీప్కే అదే లీడర్, స్టూడెంట్ లీడర్ అన్నాడు, మేమే వండర్ అవుతున్నాము. ఎందుకు అంటే మా బ్యాగులు, మా ప్యాకెట్లు, మా బాడీలన్నీ సర్చ్ చేసి పంపించింది అక్కడికి పోలీసులు. ఇన్ని రాళ్ళు, ఇన్ని ట్రక్కులు ఎలా వచ్చినాయి? వాళ్ళు అడుగుతున్నారు ఇన్వెస్టిగేట్ చేయాలని. అది ఎవరు చేసిండ్రు, ఎలా అలో చేసిండ్రు? అది ఏదైతే న్యాయమైన కోరికే కదా. పోనీ ఇప్పుడు ఇన్ని అవకతవలు జరిగినప్పుడు, అప్పుడు అంటే ఇప్పుడు మనం ఇక గత రోజుల గురించి ఒక్కోసారి ఆలోచించి ఎలా పోతుంది దేశం అనుకున్నప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు సింపుల్ ఒక చిన్న, అంటే చిన్నదో పెద్దదో ఏదైనా కానీ రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రిజైన్ చేశారు ఆయన. అంటే ఆ రోజులకు ఈ రోజులకు ఎంత తేడా వస్తుంది, స్లోగా ఎలా పోతున్నది. ఇన్ని జరిగినా కూడా కనీసం ఇప్పుడు పార్లమెంట్లో నిన్న వీళ్ళు ఎంపీస్ వాళ్ళంతా అంటారు, కనీసం డిస్కషన్ చేయడానికి మాకు అలో చేయట్లేరు. అంత పెద్ద గొడవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. విద్యార్థుల మీద ఇప్పుడు నిన్న చూసారు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టియర్ గ్యాసెస్ అయినా లాఠీలు అయినా ఇదంతా. ఒక్కోసారి ఏమవుతుందంటే ఓకే క్రౌడ్ అన్కంట్రోలబుల్గా ఉండొచ్చు, కొన్నిసార్లు చేయొచ్చు, కానీ వాటర్ క్యాన్సిల్స్ పెట్టుకోవచ్చు కదా. రాళ్ళు తీసుకొచ్చి చూశారు కదా పోలీసు వాళ్ళు రాళ్ళు రుడుతున్నట్టు. సరే విద్యార్థులు కూడా రాళ్ళు వేయలేదని నేను అంటలేదు, బట్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఇది హై టైం మన భారతదేశ భవిష్యత్తు గురించి అయినా, ఈ రూలింగ్ పార్టీ ఈ బీజేపీ ఉన్నది, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చేసి ఇంకోళ్ళు వస్తారు, కానీ వాళ్ళు రియలైజ్ కావాలి ఏంటంటే కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, ఇవి మన దేశానికి నష్టము, మన యువతకు చాలా నష్టం, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. ఏమవుతుంది ఆయన అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని తప్ప దేశంలో మనకున్న 1.45 బిలియన్ పీపుల్ ఎవరు లేరా నడపనికి? ఆయననే ఉండాలని ఉందా? అంటే నేను ఆయన రిజైన్ చేయాలని ఇంకొకరు వచ్చినా కూడా ఇటువంటి జరగకూడదని కాదు, బట్ మోరల్ స్టాండ్ ఏంటి, గవర్నమెంట్ స్టాండ్ ఏంటి? అది ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు వాళ్ళు నెల రోజుల నుంచి ఎడ్యుకేషన్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఈవెన్ నడ్డా గారు కూడా ఏమంటారంటే స్టూడెంట్స్ ఇది వీళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ రిక్వెస్ట్ మీద నేను ఇక్కడ వాళ్ళ రిసీవ్ చేసుకున్న మీటింగ్ పెట్టుకున్నాను అంటే సిబ్బల్ ఇమీడియట్గా ఇండిపెండెంట్ ఎంపీ ఆయనకు ఈ కండెమ్ ఏంటి అది అంటే మీకు తెలియదా? వాళ్ళ రిక్వెస్ట్ మీదనే మేము చర్చలు పిలిచాము, మాకేం ఇదేం లేదు, మీరు చర్చలు జరపాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో ఆయన మాట్లాడినట్టు మన సిబ్బల్ గారు రాశారు. ఇప్పుడే చదువుతున్నాను. ఇది ఎలా ఉందనంటే శివాల్ గారిని మీరు ప్రామాణికంగా తీసుకుంటే నేను చెప్పగలిగింది ఏం లేదు, కానీ మనం న్యాయమైన డిమాండ్ ఇప్పటిదాకా మీరు మాట్లాడారు చూసారా, ప్రతి ఒక్కదానికి నేను అంగీకరిస్తా. నేను ఐ డూ అగ్రీ, మీతో పాటు నిలబడతా. నేను అనేది ఏంటంటే ఒక నేపాల్ని, ఒక బంగ్లాదేశ్ని, ఒక శ్రీలంకని ఇక్కడ రెప్లికేట్ చేయాలని చూస్తున్న శక్తులు మా మధ్య దూరాయి, మాకు తెలియదని ఇన్నోసెన్స్ ప్రకటిస్తున్నారు చూసారా, ఆ అమాయకత్వ ప్రకటనని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు అది నిజమే. ఇప్పుడు మీరు వాసు గారు అదే వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు దీప్కే ఓపెన్ వచ్చి అసలు ఏంటి ఇన్ని రాళ్ళు, ఇన్ని ట్రక్కులు ఇలా ఎలా వచ్చినాయి, మా బ్యాగులు, మా జేబులు, మా ఒళ్ళు కూడా మొత్తం స్కాన్ చేసి పంపించారు కదా సార్. అతను ఎక్కడి నుంచి పారాచూట్గా ఇక్కడ దిగాడు? ఒకసారి ఆ రూట్స్లోకి వెళ్దామా? అంటే ఇంకా అందరూ మాట్లాడాలి కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడతారు. ఆంజనేయ రెడ్డి గారు, ఏమండి పార్లమెంట్లో చర్చ జరిపితే మీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? చర్చ జరపడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అంత పరువుకి అంత ప్రతిష్టకి పోవాల్సిందే ఉంది. ఈ